బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల విడుదల ఉన్నటువంటి కొన్ని ఓటీటీలు ఏవైతే ఉన్నాయో, ఓటీటీలు, వెబ్ సిరీస్లు, ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి వివాదాలకి కేంద్ర బిందువుగా మారుతున్నాయి. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అదే నేపథ్యం కనిపిస్తోంది. ప్రస్తుతం ఇదే అంశంపై నేను బ్రేకింగ్ న్యూస్ చూపించబోతున్నాను. వివాదాల్లో ఇప్పుడు కలర్ ఫోటో డైరెక్టర్, ఇంతకుముందు కలర్ ఫోటో అని చెప్పి ఒక మూవీ రిలీజ్ అయింది. ఆ కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజు ప్రస్తుతానికి ఇరుక్కున్నట్టుగా కనపడుతోంది. ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఎయిర్ వెబ్ సిరీస్ ప్రస్తుతానికి ఈ వివాదం మొత్తానికి కూడా కేంద్ర బిందువుగా మారిపోతుంది. ఎందుకంటే దీంతో తీవ్ర దుమారం రేకెత్తుతోంది. అలాగే సోషల్ మీడియాలో విపరీతంగా కూడా ట్రోలింగ్ విపరీతంగా జరుగుతోంది. ఇప్పటికీ కూడా కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కూడా ఒక సన్నివేశం ఇందులో ఉంది. సో ఇది చూసినటువంటి నెటిజన్లు కానివ్వండి, ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది దానికి సంబంధించిన వాళ్ళు దీనిపై తీవ్రంగా మండిపడే న్యూస్ అయితే చూస్తున్నాం. టీడీపీ కమ్మ హీరోయిన్లపై పంచులు వేశారంటూ కూడా చాలామంది తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా ఆ సామాజిక వర్గానికి చెందిన వారు తీవ్ర విమర్శలు గుప్పించడంతో, తీవ్ర విమర్శలు రావడంతో ఈ సన్నివేశంపైనే తీవ్ర దుమారం చెలరేగడంతో ఆ సీన్ అయితే ప్రస్తుతానికైతే ఈ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే వెబ్ సిరీస్ నుంచి తీసేసినట్టుగా తెలుస్తుంది. అయితే తప్పు చేశానంటూ కూడా క్షమాపణలు చెప్పారు డైరెక్టర్ సందీప్ రాజ్. ఎందుకంటే దీనికి ముఖ్య నిర్మాతగా ఆయన వ్యవహరించారు. సందీప్ రాజ్ గతంలో కలర్ ఫోటో అనే సినిమాకి ఆయన డైరెక్టర్గా వ్యవహరించారు. అయితే ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని, దీనికి ఆయన ప్రస్తుతం నిర్మాతగా వ్యవహరించారు. దీన్ని తీశారు. అయితే దీంట్లో ముఖ్యంగా ఏదైతే సన్నివేశం ఉందో ఆ సన్నివేశం ఒక పతాక సన్నివేశం అని చెప్తున్నారు. ఈ సన్నివేశంలో యాక్చువల్గా ఒక సామాజిక వర్గం, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెంది వాళ్ళ యొక్క డామినేషన్ని వాళ్ళు గతంలో ఏం చేశారో అని చెప్పి ఒక రకమైనటువంటి నెగటివిటీ క్రియేట్ చేసే విధంగా చూపించారంటూ కూడా ఆ సామాజిక వేత్తలందరూ కూడా మండిపడుతున్నారు. ఆ సామాజిక కార్యకర్తలందరూ కూడా కావాలనే కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారంటూ విరుచుకుపడుతున్నాయి. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు, కమ్మ సంఘాలు కూడా గతంలో కూడా ఇలాగే తమ సామాజిక వర్గాన్ని, అంటే కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారని చెప్పి మండిపడుతున్నారు. సందీప్ రాజ్కు మద్దతుగా మాత్రం ఇక్కడ ఇదొక పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది లైట్గా అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సీన్ గురించి ఎప్పుడైతే తీవ్ర దుమారం చెలరేగుతోందో అప్పుడు సందీప్ రాజ్ వెంటనే క్షమాపణ కోరుతూ కూడా ట్వీట్ చేశారు. అందులో ఏం చెప్పారంటే, బేసిక్గా నేను యాక్చువల్గా ఒక సామాజిక వర్గాన్ని ఇది కించపరచాలనే ఉద్దేశంతో కాదు, లేదు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో అయితే నేను ఇది చేయలేదు. బట్ అయినప్పటికీ కూడా ఒక వర్గం వారు మాత్రం పూర్తిగా అప్సెట్ అవుతున్నారు, ఒక డిసప్పాయింట్ అవుతున్నారు. కాబట్టి నేనైతే బహిరంగంగానే క్షమాపణలు చెప్తున్నాను, బహిరంగంగానే అని చెప్పి ట్విట్టర్ వేదికగా ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇదంతా కూడా మనం వివరాల్లోకి వెళ్లే ముందు ఏదైతే సీన్ ఉందో యాక్చువల్గా దానికి సంబంధించినటువంటి ఒక ఫోటో, ఎందుకంటే ఆ సీన్ అయితే మేము కొన్ని యూట్యూబ్ గైడెన్స్ వల్ల చూపించలేకపోతున్నాము, బట్ దానికి సంబంధించినటువంటి ఒక ఫోటో అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను. పీసీఆర్ జూమ్ ఇన్ దట్ ఫోటో. అక్కడ మనం చూపిస్తున్నటువంటి ఇక్కడ చూస్తున్నాం మనం క్లియర్గా ఆ వెనకాల బ్లాక్ బోర్డ్ అయితే ఏదైతే ఉందో, సీ హౌ డేర్, ఎగ్జాక్ట్లీ. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు వివాదం ఏదైతే జరుగుతుందో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం ఏదైతే జరుగుతుందో, అంటే సందీప్ రాజ్ ట్వీట్ చేసినప్పటికీ, ట్విట్టర్ వేదికగా క్షమాపణలు ట్వీట్ చేసినప్పటికీ కూడా ఆ ట్రోలింగ్ మాత్రం అయితే ఆగే పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు, ఈ బ్లాక్ బోర్డ్ పైన ఒక సెంటెన్స్ అయితే రాస్తుంది, సీ హౌ డేర్. మొత్తం కనుక వితౌట్ స్పేసెస్ కలిపి చూస్తే ఒక సామాజిక వర్గాన్ని యాక్చువల్గా అది డీనోట్ చేస్తున్నట్లుగా ఉంది. ఆ తర్వాత ఇదే కనుక సీన్ గమనించినట్లయితే, అంటే ఇప్పుడైతే ప్రస్తుతం డిలీట్ చేశారనుకోండి, బట్ ఇందులో ప్రతి ఒక్కరు అతను ఎవరైతే కనిపిస్తున్నాడో అతను ఒక లిస్ట్ ఇస్తాను మీ అందరికీ, మనకి ఇంటి పేరు అనేది ఒంటిపైనే ఉంటుంది, మీకు ఒక లిస్ట్ ఇస్తాను, అందులో ఎవరైతే పేరైతే ఆ లిస్ట్లో ఉందో, ఎవరి ఇంటి పేరైతే ఆ లిస్ట్లో ఉన్నా సరే మనందరం కలిసే ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి, మనం కూటమి ఉంటేనే ఓటమి ఉండదు, మన హీరోల్ని మన లీడర్స్ని ఎవరైనా ఒక్క మాటన్నా సరే వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు, వాళ్ళకి నరకం స్పెల్లింగ్ అంటే ఏంటో చూపిస్తాం. ఈ రేంజ్లో వాళ్ళు డైరెక్షన్ చేస్తూ వచ్చారు, దర్శకత్వం చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే నరకం స్పెల్లింగ్ ఏంటో నేర్పిద్దాం అంటే ఇవి నిజంగా జరిగినటువంటి పరిణామాలని ఉటంకించే ఉద్దేశమా, అసలు నిజంగా జరిగాయంటారా?
ఎవరిని టార్గెట్గా చేసుకుని ఇవన్నీ కూడా చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఇప్పుడైతే నెటిజన్స్ మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. నరకం స్పెల్లింగ్ అంటే ఏంటో నేర్పిద్దామని చెప్పారు. ఆ తర్వాత ముఖ్యంగా ఒక పార్టీకి సంబంధించి అంటే టీడీపీ పార్టీకి సంబంధించిన కూడా పసుపు రంగు ప్రతి లొకేషన్లో కూడా రెపరెపలాడాలి, మన హీరో పార్టీయే టపటపలాడాలి అని చెప్పి కూడా స్పెసిఫిక్గా ఒక డైలాగ్ ఉంది. ఇదే సన్నివేశంలో ఏదైతే ఇప్పుడు డిలీట్ చేశామని చెప్పి సదరు యూనిట్ ఆ సన్నివేశాన్ని వెనకేసుకుంటూ వస్తుందో, ఐ మీన్ టు సదరు సన్నివేశాన్ని డిలీట్ చేసుకుంటూ వచ్చానని చెప్తోందో, అందులో ప్రతి చోట కూడా పసుపు రంగు రెపరెపలాడాలి, మన హీరో పార్టీయే టపటపలాడాలి అని చెప్పి కూడా చాలా స్పెసిఫిక్గా చెప్పారు. సో ఇదంతా చూసినటువంటి ఈ సామాజిక వర్గానికి, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఉంది. సో మన ఫేవరెట్ టీం లాస్ట్లో ఇతను ఈ సీన్లో ఆ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను మరొక డైలాగ్ కూడా అంటాడు. ఏంటంటే మన ఫేవరెట్ టీం అంటే ఏంటంటే ఆస్ట్రేలియా అంటే ఏంటంటే దాని అర్థం ఆస్ట్రేలియా అంటే ఏంటి, అది ఎల్లో కలర్లో ఉంటుంది అని. మన ఫేవరెట్ కలర్ ఎల్లో అట. అలాగే మన ఫేవరెట్ వెహికల్ సైకిల్, మన ఫేవరెట్ హీరోయిన్ చాందిని చౌదరి. సో ఇంత టార్గెటెడ్గా అన్న తర్వాత కూడా సందీప్ రావు అయితే తర్వాత దీన్ని కొంత అతని వ్యాఖ్యలని సమర్థించుకునే ప్రయత్నం అయితే ఏం చేయలేదు డెఫినెట్గా. ఎందుకంటే గతంలో అతను డాకు మహారాజ్ సినిమాతో కూడా నా కెరియర్ స్టార్ట్ చేశాను, అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నన్ను బాగా అప్రిషియేట్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం అదే అకౌంట్ల నుంచి నా మీద విపరీతమైనటువంటి విద్వేషం రగులుతోంది. ఆ యొక్క సామాజిక వర్గాల నుంచే కూడా నా మీద విపరీతమైనటువంటి విద్వేషం రగులుతోంది, వారందరూ కూడా తిట్టిపోస్తున్నారు అని చెప్పి ఒక రకంగా ఆయన చేసిన ఎక్స్ప్లెనేషన్ ట్వీట్ ఏదైతే ఉందో, ఏదైతే బహిరంగ క్షమాపణలు చెప్తూ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అందులో ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇంకా కొద్దిగా విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన చేసిన ట్వీట్ ఏదో ఉందో మీకు చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. డియర్ బ్రదర్స్, డాకు మహారాజ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రంలో భాగం కావడం ద్వారా ఈ ఏడాది నాకు చాలా గొప్పగా ప్రారంభమైంది. అయితే ట్వీట్ల ద్వారా నాకు అప్పట్లో లభించిన ప్రేమ మరింత కష్టపడి పనిచేయడానికి నాకు అపారమైన ఆత్మవిశ్వాసాన్ని అయితే ఇచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం అదే అకౌంట్స్ నుంచి, అదే నెటిజన్స్ నుంచి, అదే వ్యక్తుల నుంచి విపరీతమైన ద్వేషాన్ని చూడటం ఖచ్చితంగా నా హృదయాన్ని కలిచివేస్తోంది. జనవరిలో నేను నిజంగా ఆ అభినందనలకు అర్హున్నా అంటే నాకైతే ఇప్పుడు తెలిసే పరిస్థితుల్లో లేను. జూలైలో అంటే ఎప్పుడైతే ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే వెబ్ సిరీస్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో, అంటే గత గురువారం నుంచి కూడా ఇది స్ట్రీమింగ్ అవుతోంది ఓటీటీలో. సో ఎప్పుడైతే ఆ తర్వాత ఈ సీన్ని గమనించారో ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం వారు, వాళ్ళు ఇతనిపై తీవ్రంగా మండిపడుతున్నారు. భయంకరమైనటువంటి కామెంట్ల యుద్ధం జరుగుతోంది, భయంకరమైనటువంటి దాడి కూడా జరుగుతుంది. ఇది గమనించిన నేపథ్యంలో ఇతను ఈ రకంగా అంటే సందీప్ రావు ఈ చిత్ర నిర్మాత ఒక రకంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఈ ట్వీట్ ద్వారా క్షమాపణలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. జూలైలో అంటే గత గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతున్నటువంటి ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ నేపథ్యంలో నేను నిజంగా ఈ ద్వేషానికి అర్హున్నా అంటే నేను స్పష్టంగా అవుననే అంటాను. అంటే అతను ఒప్పుకుంటున్నారు ఏంటంటే ఎవరైతే నెటిజన్స్ మండిపడుతున్నారో తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారో, ఎందుకంటే ఒక కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేశావు, ఇది పద్ధతి కాదు అని చెప్పి ఎప్పుడైతే వార్నింగ్స్ ఇస్తున్నారో, ఎప్పుడైతే ఇతన్ని దుయ్యబట్టే పరిస్థితి వచ్చిందో అప్పుడు మాత్రం అతను చాలా స్పష్టంగా అవుననే అంటాను. ఎందుకంటే విపరీతమైన ద్వేషం అయితే ఒకటి రగులుతోంది. సో నేను చేసిన విషయాన్ని కప్పిపుచ్చడానికో లేదు మేము చేసిన దానికి మద్దతు ఇవ్వడానికో నేను ఈ పోస్ట్ పెట్టడం లేదు. ఒక ఫిలిం మేకర్గా, ఒక నిర్మాతగా నేను ఆడియన్స్ ఎల్లప్పుడూ రైటే అని ఒకే ఒక స్లోగన్ను మాత్రమే నమ్ముతాను. ఆ నిర్దిష్టమైనటువంటి కంటెంట్ కనుక మిమ్మల్ని బాధపడితే దాంట్లో భాగమైనందుకు నేను చాలా చాలా చింతిస్తున్నాను. మాకు ఎవరిపైన ఎలాంటి ద్వేషం లేదు, ప్రాపగండా కూడా లేదు. అంటే బేసిక్గా ఆయన ఇక్కడ ఒకటి చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏంటంటే మాకు ఏ వర్గాన్ని కూడా ఉద్దేశించి మాట్లాడే, ఏ వర్గాన్ని కూడా టార్గెట్ చేసే ప్రయత్నం అయితే లేదు, ఎవరి మీద విద్వేషం లేదు. కేవలం ఒక స్టోరీ అల్లికలో భాగంగా మాత్రమే దీన్ని చిత్రీకరించడం జరిగిందని చెప్పి అయితే ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇదేంటంటే ఈ స్టోరీ నేపథ్యం కనుక మనం చూసినట్లయితే ముగ్గురు విద్యార్థులు విజయవాడ, యాక్చువల్గా ఇక్కడ ఏరియా కూడా మనం ఇక్కడ బేసిక్గా గమనించాలి. విజయవాడ అక్కడ ఏ సామాజిక వర్గం ప్రాబల్యంగా ఉంటుందో కూడా జనరల్గా ఎవరికైనా తెలుసు మనకి. సో ఆ సామాజిక వర్గాన్ని విజయవాడ అని చెప్పి స్పెసిఫిక్గా చూపించారు ఆ ఓటీటీ సిరీస్లో. ఈ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనేటటువంటి ఈ వెబ్ సిరీస్లో
చాలా స్పెసిఫిక్గా విజయవాడ ఏరియా చూపించారు. అలాగే కమ్మ సామాజిక వర్గాన్ని చాలా స్పెసిఫిక్గా చూపించే ప్రయత్నం చేశారు. అలాగే ఒక రకమైన డామినేషన్ వాళ్ళదే అని చెప్పి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు అని చెప్పే పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు చేసినటువంటి ఆయన ట్వీట్ ఏదైతే ఉందో అందులో మాత్రం ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరిని నొప్పించే ప్రయత్నం మేము చేయలేదు, యాక్చువల్లీ మాకు ఆ ఉద్దేశం లేదు, ఎవరిని కూడా ఏ సామాజిక వర్గాన్ని స్పెసిఫిక్గా మేము టార్గెట్ చేసుకోలేదు అని చెప్పి అయితే ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఇంకా ట్రోలింగ్ అయితే కొనసాగుతూనే ఉంది. ఆయన ఒకవేళ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా అది చూసిన నెటిజన్లు కూడా ఇంకా చల్లారే పరిస్థితి అయితే కొంతవరకు కనిపించట్లేదు అని చెప్పి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇంకా ట్రోలింగ్ కొనసాగుతుంది, అదే విధంగా జరుగుతూనే ఉంది. ట్రోలింగ్ మాత్రం ఆగే పరిస్థితి అయితే ఇంకా ప్రస్తుతం కనిపించట్లేదు. ఆ సన్నివేశాన్ని డిలీట్ చేసినా సరే ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో క్లిప్పింగ్ సంగతి ఏంటి అని చెప్పి కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. కొంతవరకు కూడా రెప్యుటేషన్ డ్యామేజ్ పర్పస్ కూడా కొంత అవుతుంది కదా, రెప్యుటేషన్ డ్యామేజ్ కూడా కొంత అవుతుంది కదా, మరి దానికేమంటారు అని చెప్పి అయితే దానికి ఏమంటారు అని చెప్పి కూడా కొంతమంది మళ్ళీ రివర్స్గా కామెంట్స్ వారైతే చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక ఇదే విషయం గురించి మా ప్రతినిధి సచిన్ మరిన్ని వివరాలు అయితే అందిస్తారు. సచిన్, ముఖ్యంగా చెప్పండి, ప్రస్తుతం ఈ ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ ఏదైతే ఉందో దీని మీద విపరీతంగా ట్రోలింగ్ వారు జరుగుతుంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా ఆయన సందీప్ రావు ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ ట్రోలింగ్ నోటీస్ చేసిన తర్వాత అని, బహిరంగ క్షమాపణలు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మరి దీన్ని బేసిక్గా ఎలా చూడాలి? ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే, అక్కడ సన్నివేశాలు చూస్తూ ఉంటే చాలా క్లియర్గా అక్కడ బ్లాక్ బోర్డ్ పైన కనిపిస్తూ ఉంది. అది ఒక సామాజిక వర్గాన్ని డినోట్ చేస్తూ ఉంది. అలాగే అతను చెప్పిన డైలాగ్స్ కూడా చాలా క్లియర్గా పార్టీని ఉద్దేశించి, టీడీపీ పార్టీని ఉద్దేశించి, ఎల్లో కలర్ని ఉద్దేశించి, సైకిల్ని ఉద్దేశించి, అలాగే కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో ఎలా చూడొచ్చు సచిన్ దీన్ని? యజ్ఞాన్ని ఇక్కడ వాళ్ళు ఉపయోగించిన సీన్, ఎందుకంటే వాళ్ళ సీన్ కంప్లీట్ గా డిలీట్ చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ ఆ కంప్లీట్ స్టేట్మెంట్ కావచ్చు, ఆ వీడియోని ప్రస్తుతం మూవీలు ఆ వెబ్ సిరీస్ కి అయితే మాత్రం ప్రస్తుతం ఆ పర్టికులర్ సీన్ ని తీసేశారు. అయినప్పటికీ ఒక్కసారి మీరు మనం అబ్జర్వ్ చేయొచ్చు, సి హౌ డేర్ అని చెప్పి ఒక్కసారి దాన్ని కంబైన్ చేస్తే CHOW ఏమవుతుంది? చౌ. ఈ కిందన డేర్, బట్ దీన్ని క్లబ్ చేస్తే అవుతుంది. సో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతుంటోంది. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇమేజ్ ని చూపించి ఏదో చెప్పాలనుకుంటున్న ఆ అంశానికి సంబంధించి ఆల్రెడీ ఇండికేషన్ వదిలారా అనే క్వశ్చన్ మార్క్ ఆ డిస్కషన్ అయితే ప్రారంభమైంది. సో ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే సందర్భంలో అరౌండ్ ఒక 2 minutes ఆఫ్ డైలాగ్ ఉంది. అది ఏముంది దాంట్లో అనేది ఒకసారి నేను చెప్తాను. ముందుగా తమ్ముళ్లకు నమస్కారం చెప్పి డైలాగ్ స్టార్ట్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ క్లాస్ లో పేరు అందరికీ ఉంటుంది, కానీ ఇంటి పేరు ఇట్ ఈస్ వెరీ స్పెషల్ అంటూ ఇదంతా డైలాగే. దాదాపుగా 2 minutes ఆఫ్ డైలాగ్ అని చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి మారుతుంది. సో ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి అంటూ కూడా మాట్లాడతారు అన్నమాట. కొన్ని రూల్స్ ఉంటాయి, రూల్స్ పాటించాలంటూ. ఫస్ట్ క్లాస్ లో పేరు అందరికీ ఉంటుంది, కానీ ఇంటి పేరు ఇట్ ఈస్ వెరీ స్పెషల్. మీకు లిస్ట్ ఇస్తా, అందులో మనది అనే ఇంటి పేరు ఎవరికున్నా కలిపేసుకుందాం, ఎందుకంటే కూటమి ఉంటేనే ఓటమి ఉండదంటూ కూడా ఫస్ట్ రూల్ కింద చెప్పుకొచ్చిన సందర్భం. ఇక్కడ నుంచి రూల్ నెంబర్ 2 దీంట్లో ఏమంటాడు ఆ సోకాల్డ్, ఇప్పుడు అక్కడ మనం ఇమేజ్ చూస్తున్నాం కదా, ఆ వ్యక్తి అడ్రస్ చేస్తాడు మిగతా స్టూడెంట్స్ ని. సో ఏమంటాడంటే, మన లీడర్ని, హీరోల్ని ఎవడన్నా ఒక్క మాటన్నా ధరించేదే లేదు, అలా ఎవరైనా అన్నట్టు తెలిస్తే ఇదే మన ఛాంబర్ అంటే అదే బహుశా హాస్టల్ లా కనిపిస్తోంది క్లియర్ కట్ గా చూసిన సందర్భం. హాస్టల్ కావచ్చు, లేకపోతే ఒక చిన్న రూమ్ లాంటిది. ఆ రూమ్ లో స్టూడెంట్స్ అందరూ ఉంటారు. ఏమంటాడు దాన్ని అడ్రస్ చేస్తూ, ఇదే మన ఛాంబర్. వాడిని ఇక్కడికి తీసుకొచ్చి ఏ హీరో ఫ్యాన్ కనుక్కొని వాడికి నరకం స్పెల్లింగ్ ఏంటో నేర్పించేద్దాం. ఇది రూల్ నెంబర్ 2 గా అక్కడ చెప్తాడు అనమాట. ఆ తర్వాత రూల్ నెంబర్ 3 కింద ఏమంటాడంటే, మన కాలేజ్ కి ప్రతి అకేషన్ కి ప్రతి లొకేషన్ లో పసుపు రంగు రెపరెపలాడాలి. నేను ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఈ రూల్ నెంబర్ 3ని. మన కాలేజ్ కి ప్రతి అకేషన్ కి ప్రతి లొకేషన్ లో పసుపు రంగు రెపరెపలాడాలి. మన హీరో పాట టపటపలాడాలి. ఇది ఆ నెక్స్ట్ స్టేట్మెంట్. థర్డ్ రూల్ కింద మాట్లాడుకునే సందర్భంలో ఈ వ్యక్తి మనకి ఇప్పుడు ఇన్ yellow, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఫేవరెట్ వెహికల్ ఏదంటే సైకిల్. ఆ తర్వాత ఫేవరెట్ హీరోయిన్ ఏదంటే చాందిని చౌదరి. సో ఇదంతా చూసుకుంటూ ఉంటే ఫ్లోలో ఏదో బై మిస్టేక్ అని ఎలా అనుకోవాలండి ఇది? ఎందుకంటే ఏదేదో ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదు. నరకం అంటే స్పెల్లింగ్ ఏంటో చూపించారా? నిజంగా చేశారు అలాగా? ఎలా చూడాలి అసలు దీన్ని? అంటే వాళ్ళు ఏదో కథానేపథ్యం ప్రకారమే చేశారనుకోవచ్చా? రైట్, ప్రస్తుతం ఇదే క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఒకవేళ వెబ్ సిరీస్ లో తప్పు లేదు,
మీరు ఎవరిని టార్గెట్ చేయలేదు అనుకుంటే ఎందుకు డిలీట్ చేశారు? ఇదే క్వశ్చన్ రైస్ అవుతోంది. ఎందుకంటే మీరు ఒక రైటర్ గా ఉన్నారు అండ్ డైరెక్ట్ గా చేశారు. డైరెక్టర్ గా పనిచేసిన వ్యక్తి సందీప్ రాజ్యం మామూలు వ్యక్తి ఏం కాదు. కలర్ ఫోటో లాంటి ఒక బ్యూటిఫుల్ మూవీని ఇచ్చిన వ్యక్తి. దాంతో పాటు కొన్ని సినిమాలకు సంబంధించి రైటర్ గా చేశాడు. దాంతో పాటు కొన్ని సినిమాలకి తాను లీడ్ చేసుకున్న సందర్భం. సో ఇటువంటి వ్యక్తి ఇలా చేస్తాడు, ఇది ఇంటెన్షనల్ గానే చేస్తున్నది అంటూ కూడా చర్చ జోరందుకుంది సోషల్ మీడియా వేదికగా యజ్ఞ. బట్ ఇది ఎక్కడ టర్న్ తీసుకుందంటే కనుక, మరి ఎప్పుడు బాగా రైజ్ అయిందంటే కనుక సోషల్ మీడియా మరి ముఖ్యంగా ఎక్స్ వేదికగా కమ్మ కమ్యూనిటీకి సంబంధించి ఒక్కసారిగా రైజ్ అయ్యారు. మేము గతంలో మా మీద ఎన్నో ప్రశ్నలు రైజ్ అయ్యాయి, మేము ఎప్పుడు మాట్లాడలేదు, బట్ ఇప్పుడు మాట్లాడతాం, చాలా గట్టిగా మాట్లాడతాం అంటూ కూడా ఈ మూవీకి సంబంధించి ఖండించడం మొదలు పెట్టిన తర్వాత దెన్ ఇది దాని ఏమంటారు చాలా స్ట్రాంగ్ గా తీసుకెళ్లారు సోషల్ మీడియాలో. చాలా స్ట్రాంగ్ గా దీని మీద ఖండన వచ్చింది. ఇది ఎలా చేస్తారంటూ కూడా ఒక ఖండన వచ్చింది. ముఖ్యంగా సచిన్ చెప్పండి, ఒక సామాజిక వర్గాన్ని కనుక టార్గెట్ చేసుకున్నట్లుగా అయితే మరి దాన్ని నరకాని స్పెల్లింగ్ గా చూపించారు అదే సామాజిక వర్గం వాళ్ళు. మరి అదే సామాజిక వర్గం నుంచి ఎంతో మంది మహనీయులు కూడా వచ్చారే, పేర్లు చెప్పుకుంటే చాలా లిస్టే ఉంటుంది కదా. సో అట్లాంటి మహనీయులు కూడా వచ్చారే, మరి అది చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు అని చెప్పి ఒక యాంగిల్, రైట్. నెక్స్ట్ వచ్చేసి నరకాని స్పెల్లింగ్ అంటే ఏంటో చూపిస్తామంటే ఓన్లీ నెగటివ్ సైడ్స్ వైపు మాత్రమే చిత్రీకరించేటటువంటి సైడ్ ఇంకొక యాంగిల్. సో ఈ రెండు యాంగిల్లో కూడా నెగటివ్ యాంగిల్ మాత్రమే వీళ్ళు చేసుకున్నారు. సో ఇదే ముఖ్యంగా వివాదాస్పదానికి కారణం అవుతుందని చెప్పి కూడా కొన్ని ట్రోలింగ్స్ వినిపిస్తున్నాయి, రైట్. ఎగ్జాక్ట్ గా ఇక్కడ నేను జస్ట్ ఒక ప్రొఫైల్ కి సంబంధించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నేను ఎవరిని టార్గెట్ చేయట్లేదు అండ్ అక్కడ బట్ కొన్ని అఫ్కోర్స్ దీనికి సంబంధించి చర్చ జరుగుతున్నప్పుడు అభ్యంతరకర భాషలో ట్వీట్లు జరుగుతున్నాయి కాబట్టి వాటిని నేను కాస్త మ్యూట్ చేసి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. రే అని చెప్పి సందీప్ రాజ్ కి సంబంధించి ప్రొఫైల్ ట్యాగ్ చేస్తూ అంటే ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద ఫ్యామిలీకి సంబంధించి అఫ్కోర్స్ ఒక రినౌండ్ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళకున్న ఒక పేరుని ఉపయోగిస్తూ వాళ్లకు బానిస బుద్ధి మళ్ళీ చూపించావుగా అని ప్రారంభించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడు కొంతమంది హీరోస్ కి సంబంధించి కావచ్చు అండ్ ఆ కమ్మ కాస్ట్ మీద ఏడవే పని వర్స్ డాష్ కి అని అంటూని సిగ్గు లేకుండా ఈ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో కావచ్చు ఇలా మాట్లాడుతున్న క్రమంలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ప్రశ్నించడం స్టార్ట్ అయింది. దాంతో పాటు ఇంకొక ప్రొఫైల్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇలాగే కంటిన్యూ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆగ్రహం వ్యక్తమవుతున్న సందర్భాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే అంటే బేసిక్ గా సచిన్ ఇది ఒక రాజకీయ రంగం కూడా పులుకునే నేపథ్యం ఉంది బేసిక్ గా ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే. ఎందుకంటే అటువైపు నుంచి కొన్ని పార్టీ శ్రేణులు అయితే కూడా ఎవరైతే వీరిపై ఈయన క్షమాపణ చెప్తున్నాడో ఆయనకి మద్దతుగా నిలిచేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఇది ఏ టౌన్ తీసుకుంటుందా అనేది మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది. అంటే ఇక్కడ సందీప్ ఏమంటున్నాడు, మరి ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఆల్రెడీ నేను తెలుసో తెలియకో చేసిన తప్పిది. ఎస్, నన్ను మీరు ఆదరించారు, మీరు అభిమానించారు, దానికి నేను ఎలా అంగీకరించానో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి నేను దీన్ని స్వీకరిస్తున్నాను. ఆ సీన్ డిలీట్ చేయడం జరిగింది. మేము మొదట్లో ఉండగా చేసిన తప్పిది ఇంకోసారి చెయ్యము అని అర్థం వచ్చేలా ఆయన చెప్పుకొచ్చారు. బట్ ఇది చినికి గాలివానిగా మారే అవకాశం ఉంది. బహుశా ఇది మొదట్లోనే ప్లాట్ఫామ్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే స్క్రూటనైజ్ అయిపోయి ఉండుంటే కనుక బహుశా ఇది అంత ఉధృతంగా వెళ్ళకపోయి ఉండుండొచ్చు. బహుశా ఎక్కడో మీరు తెలిసి చేయలేదంటే యాక్సెప్టెన్స్ అంటే కాలేజ్ డేస్ ను ప్రొజెక్ట్ చేసే సందర్భంలో అన్ఇంటెన్షనల్ గా జరిగిపోయింది అని సిచ్యువేషన్ కావచ్చు, ఆ విజువలైజేషన్ కావచ్చు, అలా అనిపించట్లేదంటే ఇక్కడ జరుగుతున్న చర్చ ఇంటెన్షనల్ గానే చేశారు అనే చర్చకు బలం చేకుంది. ఎప్పుడైతే ఆ సీన్ డిలీట్ చేస్తారో ఎస్ మీరు తప్పు చేస్తారు కాబట్టి డిలీట్ చేస్తారు, మీరు తప్పు చేయకపోతే ఎందుకు డిలీట్ చేస్తారు దాన్ని సమర్థించుకొని మేము అన్నది ఇది, వీళ్ళని టార్గెట్ చేయలేదు, ఇది సో అని చెప్పి దాన్ని క్లారిటీ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అది కాదు, మీరు తప్పు చేస్తారు కాబట్టి మీరు ఆ సీన్ డిలీట్ చేస్తారు అంటే ఇంకొక చర్చ జోరందుకుంటోంది. సో ఇది ఎలా అయిందంటే ఇప్పటికి ఇది ముగిసేలా కనిపించట్లేదు సోషల్ మీడియా వేదికగా. బహుశా చినికి గాలివానిగా మారే అవకాశం ఉంది. మరి దీని మీద ఎందుకంటే కమ్యూనిటీకి సంబంధించి ఒక కమ్యూనిటీ టార్గెట్ గా వెళ్ళిన సందర్భం అంటే ఇప్పుడు జోరందుకుంది కాబట్టి ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ వైసీపీ కావచ్చు, జనసేనకి సంబంధించి కావచ్చు,
ఇక్కడ కాస్త మద్దతు వినిపిస్తున్న సందర్భం కూడా ఉంది అనే ఒక డిస్కషన్ సోషల్ మీడియా వేదిక జరుగుతోంది. Right. కాబట్టి ఇది ఎక్కడికి దారి తీస్తుంది, ఎవరు దీనికి కంక్లూషన్ ఇస్తారు, ఇది ఇప్పట్లోనే ముగుస్తుందా, లేకపోతే ఇట్ విల్ టేక్ సమ్ అదర్, ఇంకొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, కొంచెం టైం తీసుకునే అవకాశం ఉందా, దీని చుట్టూ అయితే మాత్రం ప్రస్తుతం చర్చ జోరందుకుంటోంది. ఎగ్నర్ చూడాలి మరి ఇది ఎలా కంక్లూషన్ వస్తుంది. అఫ్ కోర్స్ సిరీస్ నుంచి అయితే మాత్రం దీన్ని డిలీట్ చేస్తున్నప్పటికీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మాత్రం ఈ చర్చ జోరందుకోవడానికి ఇంకా కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవాలి, మరి ముఖ్యంగా ఎక్స్ వేదికగా. యజ్ఞ రైట్ సచిన్, థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే ఈ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే వెబ్ సిరీస్ అయితే తీవ్రమైనటువంటి వివాదాస్పదానికి కేంద్ర బిందువుగా మారుతుంది. ఒకవైపు నుంచి నిర్మాత అయినటువంటి సందీప్ రావు ఒక రకంగా బహిరంగ క్షమాపణ ట్విట్టర్ వేదికగా చెప్పినా సరే ఇంకా ట్రోలింగ్ వారు అయితే ఆగటం లేదు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు అలాగే టీడీపీ శ్రేణులకు చెందినవారు కూడా తీవ్రంగా మండిపడే పరిస్థితి అయితే ఉంది. ఒక యాంగిల్ కమ్యూనిటీని టార్గెట్గా చేసుకుని ఒక కమ్యూనిటీని ఇదిగా చేసుకుని ఈ రకమైనటువంటి సన్నివేశాలు చిత్రీకరించడం ఏంటి అని చెప్పి ఒక రకమైనటువంటి ఒక సోషల్ మీడియా వారైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.